హలో ఫ్రెండ్స్, ప్రపంచంలో ఇప్పుడు చాలా ప్రమాదకరమైన టెన్షన్ ఏదైనా ఉందా అంటే అదే అమెరికా ఇరాన్ మధ్య ఉన్న సంబంధం. ఈ వీడియోలో మనం 70 సంవత్సరాల నుంచి జరుగుతున్న యుద్ధాన్ని, అలాగే అమెరికా ఇరాన్ మధ్య ఉన్న సంబంధాన్ని ఈ వీడియోలో మనం పూర్తిగా అర్థం చేసుకుందాం. చివరి వరకు ఈ వీడియో చూడండి. అది 1951. ఇరాన్ ఎప్పుడు చమురు సంపన్న దేశంగా ఉండేది. 1951 వరకు ఇరాన్ చమురుపై బ్రిటిష్ వాళ్లకు గుత్తాధిపత్యం ఉండేది. అదే సమయంలో మొహమ్మద్ మొసాద్దెగ్ ఇరాన్ ఆయిల్ ని నేషనలైజేషన్ చేశాడు. ఇది బ్రిటిషర్స్ కి నచ్చలేదు. మొసాద్దెగ్ ని ఎలాగైనా గద్దె దించాలని యూకే అండ్ యుఎస్ సిఐఏ ను గ్రౌండ్ లోకి దించింది. సిఐఏ రంగంలోకి దిగి మొసాద్దెగ్ ని గద్దె దించింది. 1954లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ కంపెనీస్ కి 25 సంవత్సరాల పాటు ఇరాన్ ఆయిల్ పరిశ్రమల్లో 40% వాటాని అగ్రిమెంట్ ద్వారా ఇరాన్ ఇచ్చింది. షా యొక్క ప్రతిఫలానికి అమెరికా న్యూక్లియర్ ప్రోగ్రామ్ ను, అలాగే టెక్నాలజీని మరియు యురేనియం ను ఇరాన్ కు ఇచ్చింది. అమెరికాకు ఇరాన్ ప్రోక్సీ వార్ లో ఒక కీలక మిత్రుడు మాత్రమే కాదు, ఇటు ఇరాన్ రష్యా అపోజిట్ కమ్యూనిస్ట్ కి వ్యతిరేకంగా ఉండటం వల్ల ఆయిల్ మిడిల్ ఈస్ట్ నుంచి యూరోప్ కంట్రీస్ కి వెళ్లడం జరిగింది. 1979 ఇరాన్ రివల్యూషన్. 2 దశాబ్దాల తర్వాత షా యొక్క డిక్టేటర్షిప్ స్టార్ట్ అయింది. ఇరాన్ అప్పుడు మోడర్నైజేషన్ వైపు వెళ్లే టైంలోనే అతనికి శత్రువులు కూడా ఎక్కువయ్యారు. ఇరాన్ లో లేడీస్ కి ఓటింగ్ రైట్స్, అలాగే వితౌట్ హిజాబ్ తోటి తిరగడం కూడా ఫ్రీడమ్ ఇచ్చాడు. దీనికి ఇస్లామిస్ట్ చాలా మంది శత్రువులు అయ్యారు. ఆ శత్రువులే ఇతన్ని గద్దెదించడానికి గల పెద్ద కారణం. షా పహ్లవి డిక్టేటర్షిప్, మోడర్నైజేషన్ అండ్ హిజాబ్, వీటి వల్ల తనను గద్దెదించారు. 1979లో భారీ నిరసన వల్ల షా దేశం నుంచి అమెరికాకు వెళ్లి క్యాన్సర్ యొక్క చికిత్స కోసం వెళ్ళాడు. అయతొల్లా ఖొమేనీ మోడర్నైజేషన్ ను క్యాన్సల్ చేసి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ని స్థాపించి వాళ్లకు అమెరికా మహాసైతాన్గా మార్చాడు. 2025లో పరిస్థితి ఇంకా సీరియస్ గా ఉంది. అమెరికా ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేసింది. దీనికి గల కారణం న్యూక్లియర్ ఫియర్. ఇరాన్ తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ వేగంగా పెంచుతుందని చెప్పేసి యుఎస్ అనుమానంగా ఇది పవర్ కోసం కాదు, వెపన్ కోసం అని చెప్పి ఇరాన్ అణు బాంబు తయారు చేస్తే మిడిల్ ఈస్ట్ లో బ్యాలెన్స్ పూర్తిగా మారిపోతుంది. ఇతర దేశాలు కూడా వెపన్స్ తయారు చేయడం ప్రారంభిస్తాయి. అలాగే ఇజ్రాయెల్ ఫ్యాక్టర్ ఏంటిదంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య తీవ్రమైన శత్రుత్వం ఉంది. యుఎస్ ఇజ్రాయెల్ ని ప్రొటెక్ట్ చేయడానికి ముందుగానే అటాక్ చేసింది. తర్వాత పెద్ద యుద్ధం కంటే ముందే చిన్న దాడి మంచిదని యుఎస్ స్ట్రాటజీ. దీని ఫలితంగా కాన్ఫ్లిక్ట్ మరింత పెరిగింది. ప్రపంచం ఇన్స్టాబిలిటీలోకి వెళ్ళింది. సో ఇది యుఎస్ అండ్ ఇరాన్ యొక్క 70 సంవత్సరాల యొక్క సంబంధం, యుఎస్ యొక్క చరిత్ర. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.